పప్పు చారు అంటే ఇందులో పప్పు లేదు కదా, ఓన్లీ పచ్చి కొబ్బరి చారు. యా పచ్చి కొబ్బరి చారు మనం చేస్తున్నాం. సో పచ్చి కొబ్బరి చారు అని చెప్పారు ఇవాళ ఫస్ట్ రెసిపీ. ఈ రెసిపీని మనం తయారు చేసుకోవాలి అంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి పచ్చి కొబ్బరి పాలు ఇది, తర్వాత ఆవాలు, అల్లం పేస్ట్, ఆనియన్స్, తర్వాత ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, శనగపిండి, ఉప్పు, పసుపు. అవసరం. సో మరి స్టార్ట్ చేద్దాం. యా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం కొన్ని కొబ్బరి పాలు తీసుకుందాం. కొన్ని కొబ్బరి పాలు, దీంట్లోనే మనము ఫస్ట్ పసుపు యాడ్ చేస్తాం అన్నమాట. సో ఈ పచ్చి కొబ్బరి చారు మనం జనరల్ గా రెగ్యులర్ గా వినే రెసిపీ అయితే కాదండి. డెఫినెట్ గా ఇది చాలా న్యూ రెసిపీ అని చెప్పొచ్చు. ఆరెల్స్ నేనైతే ఎప్పుడు వినలేదు మరి పచ్చి కొబ్బరి చారు, పప్పు చారు ఇట్లాంటివి అయితే వినే ఉంటాం. సో మీరు అసలు ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది మా మదర్ ప్రిపేర్ చేస్తుంటారు ఇంట్లో. అంటే బేసిక్గా ఇప్పుడు రైనీ సీజన్ అప్పుడు పచ్చి కొబ్బరి చారు అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. లైక్ ఏదైనా కోల్డ్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న ప్రోటీన్స్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటాయి. లైక్ తొందరగా కోల్డ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకని ఇది ఎక్కువగా రైనీ సీజన్లో అయితే మా మదర్ ప్రిపేర్ చేస్తుంటారు. సో సాయిశ్రీ ఇది మనం చేసేసుకున్నాం, ప్రిపేర్ చేసుకున్నాం. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. పెట్టిన తర్వాత పాన్ వేడయ్యే ఉంటుంది. ఎస్. సో మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే. సో ఇంత ఆయిల్ సరిపోతుంది. సో ఇవి ఓన్లీ అంటే మనకు కొంచెం సిక్ ఫీలింగ్ వచ్చిన లేకపోతే ఫీవర్ షోరల్స్ కోల్డ్ అట్లాంటి టైమ్స్ లో చారు ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే అంటే జనరల్ గా రైస్ లోకి అలా తినేస్తే? నో, అంటే అది మనం రైస్ లో కూడా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్లీ సూప్ టైప్ కూడా మనం ఇది తీసుకోవచ్చు. సో దట్ తొందరగా రికవరీ ఉంటుంది. సో ఇది ఆయిల్ హీట్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే. సో మీరు ఇంట్లో ఇంకా ఏమేమి వెరైటీస్ ఆఫ్ చారు చేసుకుంటూ ఉంటారు చెప్పండి? మీ మమ్మీ దగ్గర నేర్చుకునే రెసిపీస్ కానీ మన రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఎలాంటి డిఫరెంట్ రెసిపీస్? అంటే మమ్మీ జనరల్ గా చేస్తారు, బట్ సీజనల్ ది అంటూ స్పెషల్ రెసిపీస్ అంటూ ఉంటాయి ఇంట్లో. లైక్ రైనీ సీజన్ లో ఇలాంటి చారు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తో ఏదైనా సంథింగ్ ఆర్ ది అదర్ స్పెషల్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే హెల్త్ కాన్షియస్. సో ఇది మనకి హీట్ అయిపోయింది, వేగిపోయాయి కదా. సో నెక్స్ట్ మనము కరివేపాకు, తర్వాత ఆవాలు, అల్లం పేస్ట్, నెక్స్ట్ ఏం వేయాలండి? నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలి, తర్వాత వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి. ఆల్రెడీ మనకి పోపు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనము ఫైనల్గా మనం సాల్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పాలు మనకి నార్మల్గా పైన బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుంది కదా, సో అది తీసేసి మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. సో మనం దీంట్లోనే ఇది పాలు వేసేసుకున్నాము. సో ఇది కొబ్బరి పాలు కాబట్టి జనరలీ కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత
సో మనం కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చి వాసన అన్నది కొంచెం పోవాలి. ఓకే. సో అందుకని ఫస్ట్ మనం దీనిపైన హీట్ చేసేస్తాం. ఓకే. సో ఈ వర్షాకాలంలో మీరు ఈవినింగ్ తినాలనుకునే స్నాక్స్ కానీ మీకు బాగా నచ్చే రెసిపీస్ ఏంటి? పకోడాస్ ఆర్ బజ్జీస్ ఆర్ మంచి వర్షం పడుతుంటే సో మంచిగా ఈవినింగ్ అయితే ఒక మంచి చాయ్ పకోడా. అవును. సో బేసిక్గా నా టైం అంతా కూడా ఎప్పుడు ఆఫీస్లోనే స్పెండ్ చేస్తాను. చాలా చాలా రేర్గా మాకు లీవ్స్ కానీ లేకపోతే ఆఫ్స్ కానీ ఉంటాయి. సో ఎట్ దట్ టైం నేను మోస్ట్లీ మా పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తుంటాను. సో ఇది అయిపోవచ్చింది. సో దీంట్లో మనము స్టార్టింగే మనం కలిపి పెట్టుకున్నాం కదా, సో దీంట్లోనే కొబ్బరి పాలు అండ్ పసుపు. ఎస్, ఎందుకంటే పసుపు మనం దాంట్లో వేయట్లేదు, ఆల్రెడీ దీంట్లోనే వేసేసుకుంటాం. సో ఆల్రెడీ దీంట్లో కొబ్బరి పాలు అండ్ పసుపు ఉంది కదా, కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవాలి మనము. దీంట్లోనే ఉండలు కట్టకుండా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. సో దట్ మళ్ళీ దాంట్లో వేస్తే ఉండలు కట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా, సో దట్స్ వై మనం దీంట్లో వేసేసుకుందాం. సో ఇది దీంట్లో వేసి మనము కలిపేసుకోవడమే ఇంకా. సో మీరు ఇంకా ఇంట్లో బాగా చేసే రెసిపీస్ ఏంటి? ఏమైనా స్వీట్స్ లో వెరైటీస్ కానీ మీ సిగ్నేచర్ స్పెషల్ డిషెస్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేసే రెసిపీస్? ఖాళీగా ఉన్నప్పుడు నేను నార్మల్గా ఎందుకంటే ఇన్స్టెంట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు కిచెన్లో గడిపస్తున్న పని ఉండదు కదా. సో లైక్ కొత్తిమీర రైస్ కానీ లేకపోతే నార్మల్లీ ఫ్రైడ్ రైస్ ఏదైనా కూడా నేను వాటికి ఎక్కువగా ఇష్టపడుతుంటాను. యా. సో బేసిక్ గా మీకు టైం ఎక్కువ కన్స్యూమ్ అవ్వకూడదు, షార్ట్ టైం లో మంచి రెసిపీస్ రెడీ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ అందరి లైఫ్ స్టైల్ ఇప్పుడు అలాగే ఉందిలేండి, బిజీగా, ఎవరికి ఎక్కువ టైం లేదు కిచెన్ లో గడపడానికి. సో అందరూ మీ మధ్య ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నామే అంటే మీలాగా మీరు అన్నట్టుగా ఇన్స్టెంట్ గా? సో ఇది జస్ట్ ఒక 5 minutes అలా వదిలేస్తే ఓకే మనకి డిష్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి సాయిశ్రీ, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ యా, మంచి మ్యూజిక్ వినడం, ఓకే, మంచి మూవీస్ చూడడం, ఓకే, మంచి బుక్స్ చదవడం. సో ఎలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ మీరు ఇష్టపడతారు? అన్నీ అండి, జానర్ ఆనెస్ట్ గా స్పెసిఫిక్ ఏం లేదు. ఓకే, విచ్ ఎవర్ సాంగ్ ఐ కనెక్ట్ విత్, అంటే బేసిక్ గా నాకు రిలేటబుల్ ఉండాలి, సాంగ్ కనెక్ట్ అవ్వాలి. సో దానికి మూడ్ అంతే. ఇప్పుడు నేను బాధలో ఉన్నా అంటే సాడ్ సాంగ్స్ పెట్టుకొని వింటా, హ్యాపీగా ఉన్నా అంటే ఫుల్ బీట్ సాంగ్స్ పెట్టుకొని వింటా. సో ఇట్ కంప్లీట్లీ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ మూడ్. అదే రిలేటబుల్ ఉండాలి నాకు ఆ పాయింట్ ఆఫ్ టైం. మ్యూజిక్ తో పర్టికులర్ ఏం లేదు. నైస్ అండి, నైస్. సో ఇది మనకి రెడీ అయిపోయింది. ఎస్. ఇది ప్రిపేర్ అయిపోయింది. సో పై నుంచి కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే. వేడి వేడి పచ్చి కొబ్బరి చారు రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్ అండి. సో చూస్తున్నారు కదండి, పచ్చి కొబ్బరి చారు రెడీ అయిపోయింది. సో ఎవరు తయారు చేయలేదు ఈ రెసిపీ ఇంతవరకు మన షోలో. అండ్ స్పెషల్గా ఇప్పుడున్న వెదర్కి, వర్షాకాలంకి మనం ఏమైనా సిగ్గా ఫీల్ అయినా బాగా యూస్ఫుల్ రెసిపీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పచ్చి కొబ్బరి చారు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కొత్తిమీర, వెల్లుల్లి, శనగపిండి, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి కొబ్బరి చారు తయారీ విధానం: ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పాలు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గించాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొబ్బరి పాలు, తర్వాత ముందుగా మనం కొబ్బరి పాలు, పసుపు కలిపి పెట్టుకున్న మిశ్రమం కూడా వేసి కలిపి కాసేపు కుక్ చేసిన తర్వాత డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి చారు రెడీ.